మన వాళ్ళు అని అందరిని మనమొక్కరమే అనుకుంటే సరిపోదు కదా! అవతల వాళ్ళు కూడా మనల్ని అలాగే అనుకోవాలి కదా! జరిగిపోయిన దాని గురించి ఎంతకాలం అని ఆలోచిస్తూ బాధపడతావు? జరగాల్సిన దాని గురించి జాగ్రత్త పడడం ఉత్తమం కదా! ప్రేమ అనేది 2 వైపులా ఉండాలి. ఒకవైపు మాత్రమే ఉంటే ఆ ప్రేమ ఎక్కువ కాలం ఉండదు కదా! ఏది జరిగినా మన మంచికే అనుకోని ముందుకు వెళ్ళడం తప్ప చేసేదేమీ లేదు. బాధపడే ప్రయోజనం లేదు. తినగలిగిన వాడికి తిండుండదు. తినడానికి ఉన్నవాడికి తినే అవకాశం ఉండదు. ఎంత విచిత్రమో కదా! ప్రేమించి పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు మిత్రమా. నిన్ను నమ్ముకొని నీ కోసం వచ్చిన వాడిని చివరి వరకు కంటికి రెప్పలా చూసుకోవడమే గొప్ప. ప్రేమ పెళ్లిలో గొడవలుంటాయి. పెద్దలు కుదిర్చి చేసిన పెళ్లిలో గొడవలు ఉండవు అని అనుకోవడానికి లేదు కదా! పెళ్లి ఏదైనా గానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడమే ముఖ్యం. ప్రేమలో మొదటగా ఉండాల్సిన లక్షణం ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఎవరి మాటలు నమ్మి మోసపోకండి. ఎందుకంటే నమ్మించి పీకలు కోసే రోజులివి. పెళ్లి అనేది 2 మనసులకు సంబంధించిన విషయమే కానీ 2 శరీరాలకు కాదు. ఎదుటి వ్యక్తి మీద నువ్వు పెంచుకునే కోపం మొదటిగా నీకే మనశ్శాంతి లేకుండా చేస్తుందనే విషయాన్ని మాత్రం మర్చిపోకు.